एक प्लेट इडली एक प्लेट वड़ा बाकी తీసురా నాకు రేచీకట దోశ బానే ఉంది, ప్లేటే అదోలా ఉంది. అదిరిందిరా. ఇదే సౌండ్ రాత్రి వచ్చింది, మళ్ళా ఇప్పుడు వచ్చింది. రాత్రి నుంచి అదే భ్రమలో ఉన్నావా? నీకు అనిపించిందా? నీకు అనిపించిందా? నీకు మాత్రం ఎలా అనిపిస్తుందా? వచ్చింది వచ్చింది. అయినా ఈ సౌండ్లు కూడా నీకెదురా? ఈ సౌండ్ రాత్రి నుంచి నాకు గింగిర్లు ఎత్తిపోతుంది. నువ్వు ఎన్నని చెట్టు రే బామ్మర్దే, నేను రా నీ బావ బసపోయినానే బావరా, నీ అక్క మొగుండ్రా. సరేగానే చేపల చెరువులో 10 లక్షలు పోసాం కదా, 25,000 లాభం రావడం ఏంట్రా? నష్టమా? ఎక్స్క్యూజ్ సార్, ఒకసారి ఫోన్ ఇస్తారా? ఏంటా ఏంటి ఇక్కడ చేపల చెరువు గంటకి తత్తుంటేనే చూశారు కదా, రాత్రి ఇదే సౌండ్ వచ్చింది, ఆడు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు అదే సౌండ్ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయాడు. నేనేమన్నా అంటే నాకు రేచీకటి. మీరిద్దరూ చెరో చిడతా తీసుకుని వాడికి తెంగినెక్క చిడతలు కొడతారు. ఈసారి సార్ ఒకసారి ఫోను ఉన్నవా? రండి. చూశారుగా, ఈ సౌండ్ కి ఆ టెలిఫోన్ బూత్ కి మనోడికి ఏదో సంథింగ్ ఉంది. ఏంటి సరిగ్గా చేపలు చేతికందే టైంకి ఎక్స్పర్ట్ వాడు చెరువులో ఇంటిని కలిపేసాడా? సార్ ఇప్పుడు నువ్వు పని చేయరా, ఆ చెరువులో నీళ్ళే నువ్వు గ్లాసు తాగి చెరువు వెళ్ళిపోద్ది. హలో, ఒకసారి ఫోన్ ఇస్తావా లేదా? ఇప్పుడు నాకంటే అర్జెంటా నీకు? ఈడెవడు? నా బామ్మరిది, ఉత్తి ఎదవ. అడ్డమైన వాళ్ళు చేపల మీద రొయ్యల మీద తెగ సంపాదించేస్తున్నారని బంగారం నాడు చెరువు తోట తవ్వేసి చేపల చెరువు వేసాడు. మొంగటేడు 5 లక్షలు లాస్ వచ్చింది, ఈ ఏడు 3 లక్షలు లాస్ వచ్చింది. చెప్పు బాబు, ఎందుకంటే అర్జెంటా? రై నువ్వేం మాట్లాడి నాతో? అక్క లేదు, దాని రికమెండేషన్ లేదు. ఆయన గాడికి అమ్మేసి ఆ చిల్లరలో పట్టుకొచ్చి నాకు ఇచ్చాయి. ఏంటి కేజీ చేపలు కేజీ రొయ్యలు పట్టుకొస్తావా? మీ అక్కకి ఇష్టమా? మళ్ళీ ఇదో బొక్క నాకు ఉట్టి చేరుతా రావా? చేసుకోవా? ఏం కలర్ రా దేవుడా. అబ్బాయిలు కమ్ హియర్. చూడండి అబ్బాయిలు, అందంగా ఉన్న అమ్మాయిలు మీ ఇద్దరికి అక్కా చెల్లెలు అన్నమాట. అసహ్యంగా ఉన్న అమ్మాయిలు నాకు అక్కా చెల్లెలు. ఓకే देखो भाई, నీకి ఐడియా చాలా చీప్ గా ఉన్నాయి. దా ఫాలో మీ ప్లీజ్ ప్లీజ్. ప్రేమికుల్లో ప్రభుదేవాకు దొరికినట్టు చెత్త కుండీలో నాకు ఈ జాకెట్ హుక్కు దొరికింది. ఇది మీదేనా? కాదు, నీ అక్కది. ఓ అక్క, ఇది నీదంట. బావా, చక్కని చుక్క లాంటి నా అక్కను నీ తొక్క చేతుల్లో పెడుతున్నాను. నా అక్క కంటి నుంచి ఒక చుక్క రాలినా నిన్ను ముక్కలు ముక్కలు చేసి నీ బొక్కల్ని కుక్కలకేస్తా. అబే సలే, నీకి అక్కకి చెక్క మంచం మీద పక్కా వేసి చుక్కలు చూపిస్తాయి. చుక్కలు నాకి కనిపెట్టాయి. చెక్క పక్కకరా. అరే ముంబై, ఇది బొంబాయి కాదు, హైదరాబాద్. ఇక్కడ కలర్స్ ని పటాయించాలంటే ఒక స్టైల్ కావాలి. అది నా ఒక్కడికే తెలుసు. అటు చూడు. ఇప్పుడు నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి ముద్దులో మువ్వలో తీసుకొస్తా. ఈ పాదాలను ఎక్కడో చూసినట్టుందే. స్వాతి ముత్యం బ్రహ్మ కడిగిన పాదము. అరే బాప్రే, నీకి కూడా పొజిషన్ కూడా వచ్చినాయి. ఓనర్ గారు ఇప్పట్లో రారు కదండి.
2 నెలల దాకా రారు. నమస్కారం సార్. గంటలో ఫోన్ చేస్తానని చెప్పి వెంటనే ఎందుకు చేశారనే? భలేవారు సార్, మీ ఇష్టం సార్, మీ ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు. ఈ ఫోన్ మీదే కదా సార్. నా సంగతి నీకు బాగా తెలుసు, నేను ఎవరు ఉద్యోగాలకి రికమెండ్ చేయనని. సార్ కానీ నాకు కత్తి లాంటి కుర్రోడు దొరికాడు. గోల్డ్ మెడలిస్ట్. ఏ మెడలిస్ట్? గోల్డ్ మెడలిస్ట్. పేరు ఏం పేరు? విష్ణు సార్. విష్ణు అంటాయా? అతనికి మన ఆఫీసులో అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగం వచ్చాయి. అర్థమైందా? అర్థమైందండి. చెప్పు, ఏం చేస్తావు? మీరు పంపించే కుర్రోడిని అకౌంట్స్ ఆఫీసర్గా అపాయింట్ చేయాలి, అంతే కదా? లేకపోతే తీస్తా. చేస్తాం. ఏం చేస్తాను? పెట్టే ఫోను. నా పేరు ఉగ్ర నరసింహం. ఈ మధ్య నీకు బాగా టాలెంట్ పెరిగిపోయింది రోయ్. నీకు ఉద్యోగం గ్యారంటీ. ఒరే ఆచారి, ఇంక ఈ ఉద్యోగం మనం చేయలేవురా. తినగంటాం 100 ఏళ్ళ ఆయుసు. ఉద్యోగం మానేసిన ప్రమాదమేనండి. ఒరే అమావచంద్రుడు, అర్జెంట్ గా ఓ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ సార్. యు ఆర్ విష్ణు, ఉగ్ర నరసింహ గారి క్యాండిడేట్. ఎస్ సార్. గోల్డ్ మెడలిస్ట్. Yes, sir. ఆల్రెడీ యు ఆర్ అపాయింటెడ్ యాజ్ అకౌంట్స్ ఆఫీసర్. Oh. కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఒరే ఆచారి, టీ తీసుకురారా. నేను టీలు కాఫీలు తాగాను సార్. ఓహో, కూల్ డ్రింక్ తీసుకురారా. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. నేను సంతకం పెట్టిస్తాను కానీ నువ్వు వెళ్ళు. గురుగారు, ఉగ్ర నరసింహం గారు అంగవికలాంగుల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టున్నారు. లేదు సార్, వీళ్ళందరూ ఆఫీసులో జాయిన్ అయినప్పుడు నార్మల్ గానే ఉన్నారు. తర్వాతే తేడాలు వచ్చి ఉగ్ర నరసింహం గారు వీళ్ళ కాళ్ళు చేతులు కళ్ళు తీసేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆచార్య గారిని చూడండి, పాపం భగవంతుడు 2 చేతులు ఇచ్చాడు సార్. తర్వాతే తేడాలు వచ్చి మన ఓనర్ ఉగ్గనసం గారిది ఎడం చేయబట్టరా. ఈ అదోది ఏ పని చేసినా ఎడం చేత్తోనే చేస్తాడు. రేపు పొద్దు తిండి కూడా ఎడం చేత్తోనే తింటాడు దైత్యుడు. అది ఎడం చేతి వాటమా? లేదు సార్. ఈ రోజు నుంచి నువ్వు కూడా ఎడం చేత్తోనే తిను. ఈ అమావాస్యందుని చూడండి, వీడు స్ట్రైట్ లుక్ వేసాడంటే 8 కిలోమీటర్స్ కనపడుతుంది సార్. కానీ వాడి పొజిషన్ ఇప్పుడు చూడండి. మీకు సంగతి చెప్పనా, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మా నర్సింగ్ గారికి కాస్త మెల్లకొని ఉంది. ఇలాగా ఎటు చూస్తున్నాడో తెలీదు, తినబాలో కళ్ళు చిదపరలాగా. ఏరా, నాది మెల్లకన్నా ఎటు చూస్తున్నానో తెలీదా? నన్ను చూడు. కమాన్, స్ట్రైట్ టు స్ట్రైట్. ఇప్పుడు ఇందాక ఇక్కడ ఫైల్ పెట్టి వెళ్ళాడే, వాడి వాయిస్ కంచు కంఠం సార్. ఉగ్ర నరసింహం గారిని ఇమిటేట్ చేద్దామని ట్రై చేశాడు. ఏమన్నా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని అపాయింట్మెంట్ లేదు, ఏమి లేదు. ఇంకొక రోజు వస్తానులే. ఓకే. అమ్మో, కావలసి వేళ జాయిన్ అయ్యి రేపు రండి. అలా కాదు, నాకు అర్జెంట్ గా పని ఉంది. ఇప్పుడే వస్తాను. మళ్ళీ వస్తాను కదా, నీకెందుకు? కాదని బాబు, నాకు వదిలేసి నన్ను వదిలి చెప్తాను. ఆగు. ఎక్కడికి వెళ్తావు? ఏం జరిగిందో నిజం చెప్పు, లేకపోతే తిట్టి తీస్తా. అదే సార్, మీరు ఫోన్ లో ఉద్యోగం మీద రికమెండ్ చేశారు చూడండి. ఆ కత్తి లాంటి కుర్రాడు ఎత్తలే. కత్తి అప్పుడు. అన్నయ్య, ఉద్యోగం ఇస్తానని చెప్పి లంచం కూడా తీసుకున్నావు కదా, పైగా ఈ రికమెండేషన్ అంటావా? జస్ట్ రైట్. లంచం తీసుకున్నాడా? ఎంత? 10,000 సార్. ఓకే. మీరేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను సార్. ఇక్కడ మీకు తెలియకుండా చాలా నాకు అర్థమైంది. యూ ప్లీజ్ గో. యూ కెన్ మేక్ ఎ మూవ్ ప్లీజ్. సార్ ఫిట్టింగ్ పెడతారు సార్, ఫిట్టింగ్. ఏరా, ఫ్లైట్ ఎన్ని గంటలకి? 6 గంటలకండి. నన్ను ఎన్ని గంటలకు పంపించావు? 12 గంటలకండి. ఓకే ఓకే.
నీతో మాట్లాడింది ఎవరు? మీరేనండి. కన్ఫర్మ్ గా నీతో మాట్లాడింది ఎవరు? కన్ఫర్మ్ గా మీరేనండి. ఓకే, అంటే నా మేనేజరు ఎవరో మాట్లాడిన వాయిస్ నా వాయిస్ అనుకునేంతటి దరిద్రుడు అన్నమాట. ఇట్స్ ఆల్ రైట్. లంచం తీసుకుంది ఎవరు? మీరేనండి. ఓకే, కాదండి. కన్ఫర్మ్ కన్ఫర్మ్. ఇది అబద్ధం అని తేలింది. ఏయ్, నా ప్రిన్సిపల్ నీకు తెలుసు కదా? తెలుసండి. ఏంటి బాడీలో ఏ పార్ట్ తప్పు చేసినా పీకేస్తారండి. తెలిసి కూడా తప్పు చేస్తాయా నీ బాడీలో పార్ట్స్? కమాన్ కమాన్, ఇప్పుడు నీ బాడీలో తప్పు చేస్తుంది ఏంటి? అంతేగా అంతేగా. ఆఖరికి బస్సు పున్నాయి క్వార్టర్ రేట్లో ఫోన్ చేసుకోవాల్సి వచ్చింది. రేయ్ బామర్ది, నేను రా నీ బావన బస్సు పున్నాయిని. నువ్వేం మాట్లాడకరా, నాకు తెలుసురా. నువ్వు నూజివీడులో మామిడి తోట కొన్నప్పుడే అది నాశనం అయిపోద్దని నాకు తెలుసురా. మీ అక్క పిచ్చిదిరా. నువ్వు బొట్లు మామిడికాయలు తెస్తావని తిన్నాన్ని తిని మిగిలిన అన్ని అందరికీ పంచి పెడదామని అనుకుంటుందిరా. అవన్నీ జరిగే పనులు కాదు కానీ ఓ పని చేయరా, నువ్వు వచ్చేప్పుడు రాలిపోయిన మామిడిపోత కొంత పట్టుకురారా. ఉగాది పచ్చల్లో కలుపుకోవడానికి కాదురా, దాంట్లో కాస్త గన్నేరు పప్పు కలుపుకుని మీ అక్క నేను తిని చచ్చిపోవడానికి రా. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఫోన్ ఇస్తారా? చేసుకోండి, ఎంతసేపు అయినా చేసుకోండి, నాకేం పర్లేదు ఎంత ఆలస్యమైనా. కానీ ఒక్క విషయం, బామర్దులతో మాత్రం బిజినెస్ చేయకండి, బాగుపడరు. అవును, ఇంకొకడు ఉండాలేడి? అక్కడ ఉన్నాయి. ఏంట్రా మామ ఎప్పుడు చూసినా దిలీప్ కుమార్ లా ఆకాశంలో చూసి ఆలోచిస్తుంటావు. ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ అయినా ఒక అందం చందం. రా 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 రా. అది క్యా లవ్ స్టోరీ భాయ్, నాది ఫస్ట్ క్లాస్ లవ్ స్టోరీ ఉన్నాయి. దాని ముందు ట్రాజడీ దేవదాస్ స్టోరీ వేస్తున్నాయి. నాకి చాదర్ఘట్లో కాపురం ఉన్నాయి. పక్కన పడోసంలో ఓ ఫస్ట్ క్లాస్ తమిళ పిల్ల, ఆహా, పేరు తంగం. ఆ. ఏకదం చానికి తుకడా. నాకి పిల్లకి చూసినాయి, పిల్లకి నాకి చూసినాయి. థు, నీ అమ్మ కడుపు మాడ. నాకి చుట్టూ ఏంట్రా బ్యాడ్ మీనింగ్? అరే లాంగ్వేజ్ ఏముంది భాయ్, మ్యాటర్ క్లియర్ ఉన్నాయి. తంగమచ్చి హే తంగమచ్చి అంటుంటే ఒక దినం ఆ పిల్ల వచ్చి మొహానికి బొట్టు పెట్టి చేతికి రాఖీ కట్టినాయి. మాకి పైసాన్ అప్పుడు తెలిసినాయి తంగచ్చి అంటే చెల్లమ్మా అని. నీ ఫేస్ చూస్తే టైటానిక్ హీరోయిన్ కూడా రాఖీ కడుతుంది లేరా. నువ్వు ఉండరా. ప్రతి మగాడి వెనక ఒక ఆడుతుంటుంది, నా వెనక కూడా ఒక ఆడుతుంది. ఆవిడెవర్రా బాబు? అచ్చబాంబ అని మా సొంత బామ్మ. అరే నీకు బామ్మ ఉన్నాయి అంటే మీ నాయనకి ఓన్ మదర్ ఉన్నాయి. నిన్ను తగలయ్యా, ఇంకొక 5 నిమిషాలు ఉంటే అక్రమ సంబంధం అంటకట్టేటట్టున్నావు. అది నిజంగా నా బామ్మే. బామ్మనే లవ్ చేసినాయి. ఎటగారమా? నేను చెప్పను. చెప్తే వింటాయి. అయితే వినండి. చిన్నప్పుడు మా బామ్మ ఊరు రచ్చబండి దగ్గర తీసుకెళ్లి నాకు స్నానం చేయించేది. చిన్నోడిని కదా పర్వాలేదు. ఇప్పుడు ఆంబోతులా పెరిగానా, ఇప్పుడు కూడా నేను అక్కడ తీసుకెళ్లి స్నానం చేస్తానని తన అతి ప్రేమ చూపిస్తుంటే ఆ ఊరు పెట్టి పారిపోయిస్తాను. అరే చూప్. అరే విష్ణు, నీకు ఫస్ట్ క్లాస్ లవ్ స్టోరీ చెప్తాయి, మాకి సెక్స్ మిక్స్ చేసుకుంటాయి. పడుకో. అరే టాటా, రూమ్ లో కార్గిల్ సౌండ్ వచ్చినా ఎవరన్నా బాంబు పెట్టినా? వీడు పెద్ద బిల్ క్లింటన్ అని సద్దాం హుస్సేన్ గారు బాంబు పెట్టాడు ఇక్కడ. కరెంట్ వచ్చినాయి. విష్ణు, విష్ణు, ఒరేయ్, విష్ణు గారు ఎక్కడికి వెళ్ళారా? నీకు రేచీకటి. ఆ? ఆడు కనపడ్డు, నువ్వు పడుకోరా. నాకు రేచీకట. అరే టాటా, బీసాల్బా సినిమా చూసినాయి, ఇట్లానే కరెంట్ పోతుంటాయి, మడ్రస్ అవుతుంటాయి, మాకి కిరికిరి. అవి పెట్టుకున్నా పడుకో. అయ్య బాబోయ్! ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళా నువ్వు? నేను ఎక్కడికి వెళ్ళాను రా, ఇక్కడే ఉన్నాను కదా. నీకేమైనా రేచికట? సేమ్ డైలాగా? ఎరా, ఇడికేమైనా రేచికట? విష్ణు నువ్వు పడుకో. ఆడికి రేచీకటే కళ్ళు కనపడవు. ఆడికి రేచీకటే కాదు, పేచీకటి కూడా ఉన్నాయి. అందుకే కళ్ళజోడు పెడతాయి, టోపీ పెడతాయి, పాకెట్ లో పౌదా లేకపోయినా టై కడతాయి. అరే సోజాలి మీరు బట్టే. పడుకో. నాకు రేచికట? ఇంత పెద్ద జబ్బుందా నాకు? హలో, కొంతేరేనా? అదే పాలకొల దగ్గర కొంతారు. నేను బసపన్నాను మాట్లాడాను, మా బామ్మర్ది కలపోయా. ఒరే ఎదవ బామ్మర్దే, ఇంకా కలపలేదా? ఆడనుకు నేను తిట్టేశానయా, కలుపు. ఒరే సన్నాసి బామ్మర్ది, నువ్వు మాట్లాడకరా. నేను ఇక్కడ అసలు ఆఫ్ ఛార్జీలో మాట్లాడుతున్నాను. ఒరేయ్, నేను చెప్పేదేనరా, 10 లక్షలు చేపల చెరువులో పోసావు, సర్వనాశనం అయిపోయింది. కొంతేరులో కొబ్బరి తోటలు ఫేమస్ అని 25 ఎకరాలు కొనిపించావు. ఒరేయ్, సిటీలో బొండం అమ్మితే 10 రూపాయలు వస్తుందన్నావు. సింగపూర్కో నీ పాడికో ఎక్స్పోర్ట్ చేస్తే బొండానికి 100 రూపాయలు వస్తున్నావు. ఏమీ లేదు. ఓన్లే ఒక మాట చెప్పు, ఈ సంవత్సరం కాయలు దిగుబడి ఎంత వచ్చిందిరా? ఒరేయ్, ఎంత నాశనం అయిపోయినా ఎకరానికో లారీ దిగుద్దంట కదేంట్రా? నేనేమనుకోని చెప్పరా, ఎన్ని కాయలు దిగినీరా?
ఆ? ఆ? పాతిక? సార్ అర్జెంట్ మ్యాటర్ ఉన్నాయి. ముంబై బాల్సాగర్ కి ఫోన్ చేస్తాయి. ఫోన్ ఇస్తాయి. నువ్వు లైన్ లో ఉండరా. నా బామ్మర్ది కన్నా బాల దాకా ఇంపార్టెంట్ నీకు. అయ్ అర్జెంట్ నీకు. ఇక్కడ మ్యాటర్ తెలుసా? 5 ఎకరాలు రా, 5,000 చెట్లు రా. చెట్టుకు ఒక కాయ కాసినా పర్వాలేదు అఠాయ్. మరి ఎన్ని కాయలు అఠాయ్? ఎకరానికి ఒకటి అఠాయ్. నువ్వు ఎరుగు అఠాయ్, ఎరుగు అఠాయ్, నువ్వు ఆపుతాయి, ఎరుగు అఠాయ్. నువ్వు ఆపుతాయి, కూర్చుంటాయి. ఆ. ఇప్పుడు నాకు తలవగడు. అబ్బా, నీకేం చెప్పినాయి? నువ్వు ఇక్కడ లైన్లో వద్దు, ఉండరా. అక్కడ మాడతాయి. నా మాట వింటాయి. నువ్వు ఫోన్ మాట్లాడతాయి. ఒరే ఇప్పుడు బావగారు ఆ, బావగారా బావగారా బాగున్నారా? బావగారా బాగున్నారా? ఒరే నువ్వు లైన్ లో ఉండరా. కొత్త బామ్మర్ దొరికాడు. ఇప్పుడు ఆ. మనకి ఎన్ని ఎకరాల కొబ్బరి తోట ఉంది? 25. ఎన్ని చెట్లు ఉన్నాయి? 5,000. చెట్టుకు ఒక కాయ కాస్తే ఎన్ని వస్తాయి? 5,000. మరి నువ్వు మనిషో పశువురా? నేనా? ఎకరానికి ఒక కాయగా ఎంతావా? ఎకరానికి ఒక కాయగా ఎంతావరా? దేనికైతే? రేయ్, నేను కాని మీ అక్క కాని ఇంటర్లో కాని సమ్మర్ లో కాని ఒక బొండం తాగేవరా? నాకేం తెలుసు? ఏం పుట్టకు పుట్టేవరా నువ్వు? ఆ, ఎకరానికి ఒక కాయగా ఎంతావా? దేనికైతే? నువ్వు ఐ, కుద్దుందా నీకు? నువ్వు ఆగు. ఐ, కూర్చో. యారా నీకు రూమ్ లో నేను ఏమని చెప్పాను? నాకేం చెప్పావు? అడిగింది నిన్ను కాదు ఈయన్ని. ఏమని చెప్పాను? ఎస్టీడీకి వద్దు, పక్క ఎస్టీడీకి వెళ్దాంరా అని చెప్పు. అన్నావు కదరా నువ్వు. అయ్ బాబోయ్, మెదడు తినేసినట్టు బాబుడు. సార్ చప్పట్లు కొట్టింది నా కోసమేనా? యా! థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ టాలెంట్ చూశాక నిన్ను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాం. సార్ మీ ముగ్గురిని చూస్తుంటే వరాలు ఇవ్వడానికి వచ్చిన త్రిమూర్తుల్లా కనిపిస్తున్నారు సార్. ముఖ్యంగా మిమ్మల్ని చూస్తుంటే ఏదో కంపెనీకి ఓనర్ లాగా, వన్స్ మోర్, ఏదో కంపెనీకి ఎండి లాగా. వన్స్ మోర్, ఏమిటి? మీరు ఖచ్చితంగా ఎండి అంటారు. మరొక్కసారి వన్స్ మోర్. వీడికి డౌట్ వచ్చినాయి. సార్ మీరు కాంపిటీషన్ నన్ను ర్యాగింగ్ చేయట్లేదు కదా? ఏమయ్యా ర్యాగింగ్ చేయడానికి నువ్వు ఏమన్నా కాదోలువా కరిష్మా కపూర్వా? మీకి మాకి ర్యాగింగ్ చేసి మాకి మీకు ఏమొస్తాయి? అరే కన్ఫ్యూజన్ లేకుండా దేఖో బాయ్, మాకి మమ్మీ ఆంధ్ర ఉన్నాయి, డాడీ ఢిల్లీ ఉన్నాయి, మాకి ముంబైలో పుట్టాయి, మాది పక్క తెలుగు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి. సార్ నాకు ఎలాగైనా జాబ్ ఇప్పించండి. మీ పేరు చెప్పుకుని దీపం పెట్టుకుంటా. 3 దీపాలు పెట్టుకోవాలి. మన తలల దగ్గర జోకులు ఆపండి సార్. ఎలాగైనా నాకు ఉద్యోగం ఇప్పించండి సార్. ప్లీజ్. వీడెవడయ్యా బాబు, స్వాతి ముత్యంలో కమలాసంలో తగులుకున్నాడు. హే, నీకు ఉద్యోగం మా మేనేజర్ కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చామన్నమాట. ఇదిగో మేనేజర్, బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసి తీసుకురా. 10 lakhs Okay. ఖర్చుల కోసం. ఓకే ఓకే. నువ్వు ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చాయి. ఏ ఇండస్ట్రియల్ ఏరియా సార్? బంజారా హిల్స్. లేకపోతే బాలనగర్. బాలనగర్ ఎక్కడ సార్? కన్ఫ్యూజ్, క్యాన్సిల్. అరే ఏ మనుషులు ఉన్నాయి? సార్ కోపం వచ్చినాయి. అట్టుపండు వచ్చి నోట్లో పెట్టి దౌడుతాయి. ఆజ్ఞరేతు అడ్రస్ అంటే వెతుక్కొని రావాలా? అదే ఇంటర్వ్యూ. ఆజా ఆజా అవలే. బంగారం అమ్మాల్సిన చోట్ల బజ్జీలు అమ్ముకోవడం అంటే ఇదే. భగవంతుడా, ఈ బిజినెస్ అన్నా నా బామ్మర్ది టచ్ లేకుండా 3 వడలు 6 బజ్జీలు అయ్యేలా చూడు తండ్రి. ఏంటి లేట్ ఎంట్రీ అనుకుంటున్నారా? బెస్ట్ ఎంట్రీ. హాయ్ బాబా, నీకోసమే వెతుకుతున్నాను. బావా నేను బావా, నీ బావమరిది బంగారాన్ని. అనుకున్నాను రా, నా బామ్మర్ది తప్ప నా బిజినెస్ ఎవరు నాశనం చేయగలడు? బాధపడకు బావా, 1 month లో మిలియనీర్స్ అయిపోయే ఐడియా తెచ్చాను. మిలీనీరా? ఎస్. నింగడాకి మెతుకు లేకుండా చేసావు కదరా దౌర్భాగ్యుడు. అది కాదు బావా, ఈసారి వెరైటీ బిజినెస్, వాటర్ బిజినెస్. వాటర్ బిజినెస్? వాటర్ బిజినెస్ కాదు, వాటర్ బిజినెస్. అడ్డంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్రతి వాడు హుసేన్ సాగర్ నీళ్ళు కూడా ఫిల్టర్ చేసుకుని అమ్ముకుంటున్నాడు. మనం పవిత్రమైన గోదావరి నీళ్ళే అమ్ముకుందాం. వాళ్ళు సీసా 15 రూపాయలకు అమ్ముతే మనం ట్యాంక్ 15 రూపాయలకి అమ్ముదాం. ట్యాంక్ 15 రూపాయల? యా. నువ్వు మనిషివా పశువా? నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? బంగారం లాంటి చెరుకు తోట తవ్వించేసి చేపల చెరువులు అన్నావు, నా శ్రాద్ధం పెట్టావు. కొంతేరులో కొబ్బరి తోట అన్నావు, నా దినం చేసావు. నూజివీళ్ళు మామిడి తోటలు అన్నావు, నా మాసికం పెట్టావు. బజ్జీలు అమ్ముకుని బతుకుదామంటే బండిని కూడా గుద్దేశావు.
ఇప్పుడు వాటర్ బిజినెస్ అని నన్ను పూర్తిగా జల సమాధి చేసేస్తావా? అది కాదు బావా, నీకు అర్థం కానట్టుంది. నేను ఇంకా క్లియర్ గా వద్దురా వద్దు, ఒక పని చేయరా. ఏంటది? గోదావరి ఎక్స్ప్రెస్ కి రాజమండ్రికి 3 టికెట్లు తీరా. ట్రైన్ ఎందుకు బావా, కారు ఉందిగా. కారులో వెళ్తే పని అవుతురా, ఏ? రైలు అయితే ఆ. బ్రిడ్జి మించి వెళ్తున్నప్పుడు ఆ. నిన్ను గోదావరిలో గెంటేసి నీ వెనకాల నేను మీ అక్క జంప్ అయిపోతాం. బావా, నాకు చిన్న డౌట్. మనం ఇద్దరం గోదావరి వాటర్ లో ఉంటే మన వాటర్ బిజినెస్ ఎవరు చూసుకుంటారు? మళ్ళీ వాటర్ బిజినెస్ యా! నీ బామ్మర్ది నా వస్తున్నాడు. బాబు మరదా ఎక్కడ? ఝన్ 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 తెలుగు వన్